అందరికీ ఇప్పుడు మనం కొలబ్లాండ్లో ఫైల్ ఎలా సేవ్ చేసుకోవాలి తెలియజేస్తాను. చాలామంది అడిగారు. సో దానికోసం ఇప్పుడు కొలబ్లాండ్లో మనకి రాకముందు కొలబ్లాండ్స్లో ఎఫ్ఎంబి స్టార్ట్ చేసేవారు కదా. కొలబ్లాండ్ లాగిన్ ఆల్రెడీ కొలబ్లాండ్ వెల్కమ్ టు కొలబ్లాండ్ 2.6 లాగిన్ ఆల్రెడీ ఇదంతా డెప్యూటీ సర్వీస్ దగ్గర మండలి సర్వీస్ దగ్గర వాళ్ళ సొంత ల్యాప్టాప్స్లో ఉంటాయి. అలాగే జిల్లా కార్యాలయంలో కూడా ఈ యొక్క లాగిన్స్ ఉంటాయి. వాళ్ళ అడిగి మనం తీసుకుని లేదా వాళ్ళు ఇన్స్టాల్ చేసేస్తారు. దాని ద్వారా కూడా మీరు కొలబ్లాండ్ వాడుకోవచ్చు. పాస్వర్డ్ అందరి మీ యొక్క లాగిన్ మీ పాస్వర్డ్ ఉంటాయి, అవి వాడుకోవాలి. పాస్వర్డ్ లాగిన్ అయ్యి లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పాస్వర్డ్ రావడం కాబట్టి మళ్ళీ లాగిన్ పాస్వర్డ్ చేద్దాం. సో ఇట్ మీన్స్ ఇలా లాగిన్ డాష్బోర్డ్ ఈ విధంగా అవుతుంది. మనం చేయాల్సింది ఓపెన్లోకి వెళ్ళి మనం ఏ విలేజ్ చేయాలనుకుంటాం. స్టేట్ మొత్తం ఏ విలేజ్ అంటే ఏ డిస్టిక్ అనే డిస్టిక్లు ఉంటాయి కాబట్టి స్టేట్ మొత్తం ఏ విలేజ్ విజయనగరం సంబంధించి లేకపోతే ఇటుకారిపల్లిలో విలేజ్ చేస్తున్నాము. ఇటుకారిపల్లిలో ఓటో ఎఫ్ఎంబి సర్వే నెంబర్ 1 మనకి ఈ విధంగా చూపిస్తుంది సర్వే నెంబర్. ఓకేనా. సో దీన్ని సేవ్ చేయాలి. మనకి ఓపెన్ సేవ్ అండ్ ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. సో ఎక్స్పోర్ట్ చేయాలి కాబట్టి మనకి 3 పద్ధతులు ఉంటుంది. కేఎంఎల్ ఫైల్ సేవ్ అవుతుంది, ఎస్హెచ్పి సేవ్ అవుతుంది, ఇమేజ్ సేవ్ అవుతుంది, అండ్ పీడిఎఫ్ సేవ్ అవుతుంది. సో మనం ఎస్హెచ్పి కావాలి కాబట్టి ఎస్హెచ్పి చేసేటప్పుడు ఎక్స్పోర్ట్ అవుటర్ బౌండరీ పెట్టాలి, ఇన్నర్ బౌండరీ పెట్టాలి. లోపల సబ్ డివిజన్ లైన్స్ రావాలి కదా మనకి, ఆ 2 పెడతాము. ఇన్నర్ బౌండరీ లైన్స్ కూడా రావాలి కాబట్టి ఆ 2 పెడతాము. సో కైడ్లో ఉంచుతాము, ఎక్షన్ రైట్ డైరెక్షన్ పెడతాము. వీడికి వచ్చిన తర్వాత సేవ్ మనం ఒక ఫోల్డర్ ముందుగా పెట్టుకొని సేవ్ చేసుకోవాలి. సో రీసర్వే ఆల్రెడీ రామదాసిన ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇందులో 1 అవి ఇచ్చాను. డేట్ కార్డులో పట్టాను. ఎస్హెచ్పి సేవ్ అయింది. ఇప్పుడు పెడితే అది సేవ్ అయింది. సో ఇప్పుడు మనం చూపించాలి మనకి ఫోటోలు ఎక్కడ ఉందని చూడాలంటే, సో రీసర్వే 0 రామదాసిన ఫోటో పెట్టాం. సో మనకి ఇటుకెళ్ళపల్లి 1, 2, 3 ఎక్స్ మొత్తం 5 ఫైల్స్ వస్తాయి. ఈ 5 ఫైల్స్ ద్వారా మనం క్యూజెస్లో ఈ యొక్క సేఫ్ ఫైల్ ద్వారా అలర్ట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ.